Hello friends, welcome back. Welcome back to my channel. Intermediate exams English practicals. Intermediate public exams 2024 లో ఆంగ్ల భాషలో ప్రాక్టికల్స్ ని ఇంప్లిమెంట్ చేసిన సంగతి అందరికీ తెలుసు. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి అవగాహన కోసమై బోర్డు కొన్ని వివరాలు పంపించింది. సో జస్ట్ ఈ 2 days ago పంపించిందనమాట. జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి ముందు మనం జనరల్ స్టూడెంట్స్ కోసం డిస్కస్ చేద్దాం. తర్వాత వొకేషనల్. ఇక్కడ 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. మామూలుగా ఎంపీసీ, బైపీసీ, ఈ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ వీళ్ళందరినీ జనరల్ స్ట్రీమ్ అంటారు. ఇలా కాకుండా వొకేషనల్ స్ట్రీమ్ సపరేట్గా ఉంటుంది. ముందు జనరల్ స్ట్రీమ్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఈ ఎగ్జామ్స్ ఈ వార్షిక పరీక్షల నుండి జనరల్ స్ట్రీమ్ విద్యార్థులకు ఆంగ్ల భాషలో థియరీకి 80 మార్క్స్ మరియు ప్రాక్టికల్స్కి 20 మార్క్స్ ఉంటాయి. థియరీలో 80 మార్క్స్కి 28 మార్క్స్ రావాలి పాస్ అవ్వాలి అంటే, ప్రాక్టికల్స్లో 20 మార్క్స్కి 7 మార్క్స్ రావాలి పాసింగ్ మార్క్స్ అనమాట. ప్రాక్టికల్స్లో 20కి 7 రావాలి. దీంట్లో ఫెయిల్ అయినట్లే, దాంట్లో ఫెయిల్ అయినట్లే. సో జనరల్ స్ట్రీమ్ ఇప్పుడు ప్రాక్టికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక ప్రాక్టికల్ టాపిక్స్ మనకు తెలుసు. ఒక హ్యాండ్ బుక్ కూడా బోర్డు జూన్ జూలైలోనే రిలీజ్ చేసింది. ఇందులో కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ 4 మార్క్స్, జస్ట్ ఏ మినిట్ జామ్కి 4 మార్క్స్, రోల్ ప్లే 4 మార్క్స్, లిజనింగ్ కాంప్రహెన్షన్ 4 మార్క్స్, ఇక రికార్డ్ రైటింగ్ 4 మార్క్స్, మొత్తం 20 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇదే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్, జస్ట్ ఏ మినిట్ మరియు రోల్ ప్లేలకు సంబంధించిన ఇంటర్నల్ అసెస్మెంట్ 1, 2, 3 ఈ పాటికే మనం లెక్చరర్స్ అందరూ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో అంటే 1, 2, 3 అంటే ఇక్కడ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్లో 1, 2, 3, జస్ట్ ఏ మినిట్లో 1, 2, 3, రోల్ ప్లేలో 1, 2, 3 ఇలా 3 సార్లు కండక్ట్ చేయాలన్నమాట. 3 times. ఈ పాటికే పూర్తి చేసి విద్యార్థుల యొక్క మార్క్స్ లిస్టుని ఒక్కొక్క టెస్ట్ వారీగా అక్యుములేటెడ్ మార్క్స్ రిజిస్టర్లో వేసి సంబంధిత కళాశాల ప్రధానాచార్యులకు, ప్రిన్సిపల్స్కి అందజేసి ఉండాలి. ఇలా అంటే మీరు తీసుకునే సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సెక్షన్ ఉందనుకోండి. ఈ యొక్క సెక్షన్ ఉంది ఇక్కడ, దీని పేరు జేఎంబి అనుకుందాం, జూనియర్ ఎంపీసీ బాయ్స్ అనుకుందాం. ఈ జూనియర్ ఎంపీసీ బాయ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ సెక్షన్ J1 కావచ్చు, J2 కావచ్చు, J3 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, హాల్ టికెట్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్, టెస్ట్ ఐటమ్ 1, టెస్ట్ ఐటమ్ 2, టెస్ట్ ఐటమ్ 3, టెస్ట్ ఐటమ్ 4 ఇలా రికార్డు బుక్, టోటల్ మార్క్స్, రిమార్క్స్. అంటే మనకి ఇక్కడ లాస్ట్లో ఇందులో మన హ్యాండ్ బుక్లో ఒక ప్రొఫార్మా ఇచ్చారనమాట. సో ఈ ప్రొఫార్మా ప్రకారంగానే మనం ఏదైతే జూనియర్ క్లాసులు ఎన్నైతే తీసుకుంటున్నామో అన్ని క్లాసులకి ఇలాంటి లిస్టులు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలాంటి లిస్టులు ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఆ స్టూడెంట్కి, ఒక్కో స్టూడెంట్కి ఇప్పుడు రోల్ నెంబర్ 1, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ వదిలేయండి. మనం సీరియల్ నెంబర్ ప్రకారం, మన రిజిస్టర్లో ఉన్న రోల్ నెంబర్ ప్రకారం మనం వెళ్దాం. హాల్ టికెట్ నెంబర్ తర్వాత అది వచ్చినప్పుడు, అది తర్వాత వస్తుంది, అప్పుడు మనం ఎంటర్ చేయవచ్చు. టెస్ట్ ఐటమ్ 1 కమ్యూనికేటివ్ ఫంక్షన్లో 4కి ఎన్ని వేసాము మనం? సో 4కి 4 వేసామా? ఓకే. టెస్ట్ ఐటమ్ 2 జామ్లో ఎన్ని వేసాం, వాడికి ఎన్ని మనం అవార్డు చేస్తున్నాము. టెస్ట్ ఐటమ్ 3 ఇక దీంట్లో మళ్ళీ రోల్ ప్లేలో మరి ఎన్ని మార్క్స్ అవార్డు చేస్తున్నారు. ఇక లాస్ట్ లిజనింగ్ కాంప్రహెన్షన్ అనేది లాస్ట్లో. టెస్ట్ ఐటమ్ 4 ఒకటి మీరు పెండింగ్ పెట్టాలన్నమాట. అది February 16th నాడు వేయాల్సిందే ఆ మార్క్స్. ఆ ఒక 4th కాలం ఒకటి మినహాయించి రికార్డు బుక్ కూడా ఇప్పుడే మనం మార్క్స్ అవార్డ్ చేయాలి. సో టెస్ట్ ఐటమ్ 1, 2, 3 ప్లస్ రికార్డు బుక్, ఇక్కడ 4, 4, 4కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు అని చెప్పేసి, సో ఈ ఒక్కదానికి మాత్రం టెస్ట్ ఐటమ్ 4కి ఒక్కదానికి మాత్రం వదిలేసి మిగతా వాటికి మీరు మార్క్స్ ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇట్లా ఎంటర్ చేసి మొత్తం ప్రిన్సిపల్స్కి అందజేయండి. ప్రిన్సిపల్స్కి మీరు హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఆ లిస్టులు మొత్తం ప్రిన్సిపల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే, ఇది ఇప్పటికెల్లా అయిపోవాలి. కనీసం February 16th కన్నా ముందు కంప్లీట్ చేసి ఉండండి అని చెప్తున్నారు. కొన్ని కాలేజెస్లో, కొన్ని చోట్ల ఏంటంటే అఫీషియల్స్ విజిట్ చేస్తున్నారు, బోర్డు అఫీషియల్స్. అసలు ఎంతవరకు వచ్చింది ఏంటి, అసలు ఈ ల్యాబ్ యాక్టివిటీస్ చేపిస్తున్నారా లేదా అని చెప్పేసి క్లాస్ రూమ్లో కూడా వెళ్ళి స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి లెక్చరర్స్. ఇక 4వ ఎగ్జామ్ ఇంటర్నల్ అసెస్మెంట్ 4 ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినట్లుగా February 16th ఉంటుంది. ఒకవేళ ఏ విద్యార్థి అయినా పై 3 టెస్టులకు హాజరు కాకపోయి ఉంటే వారికి ఆ రోజు February 16th నాడు చివరి అవకాశంగా లిజనింగ్ కాంప్రహెన్షన్తో పాటు మిగతా 3 కూడా నిర్వహించి మార్క్స్లను పోస్ట్ చేయాలి. ఏ విద్యార్థి అయినా మొదటి 3 టెస్టులకు హాజరై 16th February నాడు నిర్వహించినటువంటి ఇంటర్నల్ అసెస్మెంట్కు గైర్హాజరైతే అతని యొక్క మార్కులు బోర్డు సైట్లో అప్లోడ్ చేయబడవు. ఎవరైనా ఆబ్సెంట్ అయితే
ఫిబ్రవరి 16th నాడు ఇంగ్లీష్ ప్రాక్టికల్కి ఎవరైనా ఆబ్సెంట్ అయితే అతని మార్క్స్ అప్లోడ్ చేయబడవు, మరియు ఆ విద్యార్థి యొక్క రిజల్ట్ ఫెయిల్గా ఇవ్వబడుతుంది. కావున ఈ 4వ ఇంటర్నల్ పరీక్షకు తప్పకుండా హాజరు కావాలి. అంటే ఫిబ్రవరి 16th నాడు 4th ఇంటర్నల్ ఏముంటుంది? ఓన్లీ లిజనింగ్ ప్యాసేజే ఉంటుంది. ఈ 4 ఇంటర్నల్ పరీక్షలన్నింటి మొత్తం మార్కులు 7 వస్తేనే ఉత్తీర్ణుడుగా పరిగణించబడుతుంది. ఫిబ్రవరి 16 జరగబోయే లిజనింగ్ కాంప్రిహెన్షన్ ఎగ్జామ్కి హాజరు కాకపోయినా, హాజరయ్యి ఫెయిల్ మార్కులు వచ్చినా ఆ విద్యార్థి యొక్క రిజల్ట్ ఫెయిల్గా ఇవ్వబడుతుంది. మళ్ళీ ఆ విద్యార్థి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డేనో నెక్స్ట్ వీకో మళ్ళీ ఎగ్జామ్ ఉండదు. ఇక ఆ రోజున మీకు బోర్డు నుంచి ఒక ఆన్సర్ బుక్లెట్ వస్తుంది. ఆ బుక్లెట్లోనే రాయాలి అని చెప్పేసి బోర్డు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఇంటర్నలే, ఎక్స్టర్నల్ అయితే ప్రస్తుతానికి ఎవరూ లేరు. మీ ఇంగ్లీష్ లెక్చరర్లు మీరే నిర్వహించుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్ లెక్చరర్ కనుక ఆ రోజు కొన్ని అన్ఫోర్సీన్ కండిషన్స్ వల్ల రాకపోయినట్లయితే, లీవ్లో ఉన్నట్లయితే, ప్రిన్సిపల్స్ వేరే కాలేజీ నుంచి అయినా సరే ఇంగ్లీష్ లెక్చరర్స్ని పిలిపించుకొని ఆ రోజు మాత్రం కంపల్సరీగా 9 to 5 లోపు ఈ ఎగ్జామ్ని 4th అసెస్మెంట్ దాన్ని కంపల్సరీగా ఫినిష్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫిబ్రవరి 16th నాడు ఒక్కో బ్యాచ్కి 50 మంది 50 మెంబర్స్ చొప్పున ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. పరీక్షా సమయం 1 గంట మాత్రమే. మార్నింగ్ 9 to 10 ఒక బ్యాచ్, 10 to 11 మరొక బ్యాచ్, ఇలా గంటకు ఒక బ్యాచ్ చొప్పున నిర్వహించాలి. 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక సంబంధిత కళాశాల లెక్చరర్ నిర్వహించాలి ఇంటర్నల్. పరీక్షా సమయం ప్రారంభం కాగానే విద్యార్థులకు ఆన్సర్ షీట్స్ ఇస్తారనమాట. ఆన్సర్ షీట్లు ఇస్తారు. అందరినీ కూర్చోబెట్టి వారికి లిజనింగ్ కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్ చదివి వినిపించాలి. టాపిక్లో ఉన్నటువంటి మన బుక్లో ఉన్నటువంటి బుక్లో ఉన్న ప్యాసేజ్లోంచి ఒక ప్యాసేజ్ మనం చదివి వినిపిస్తాం మనం. తర్వాత విద్యార్థులకు 4 ప్రశ్నలను బోర్డుపై రాసి ఆన్సర్ పేపర్లో ఆ ప్రశ్నలను చూసి రాసుకోమని చెప్పాలి. ఫస్ట్ మనం రీడౌట్ అనమాట, రీడౌట్ చేస్తాం. ఒక ప్యాసేజ్ని రీడౌట్ చేసిన తర్వాత బోర్డు మీద 4 క్వశ్చన్స్ రాస్తాం. 1 2 3 4 క్వశ్చన్స్ రాసి క్వశ్చన్స్ కాపీ చేయండి అంటాం. తర్వాత ఆ క్వశ్చన్స్ కాపీ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళొకసారి సెకండ్ టైం రిపీట్ చేస్తాం ఆ ప్యాసేజ్ని ట్వైస్ అనమాట. రెండవసారి రీడ్ అలౌడ్ మళ్ళీ చదివి వినిపిస్తాము. 2 సార్లు మాత్రమే. వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఇది లిజనింగ్ స్కిల్ అనమాట ఇది. సో విద్యార్థులు జాగ్రత్తగా విని ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ షీట్లో ఆ ఆన్సర్స్ రాయాలి. 4 సమాధానాలు 4 మార్కులు. ఓన్లీ 4 క్వశ్చన్సే ఉంటాయి. 5 6 ఏమి ఉండవు. 4 క్వశ్చన్స్, చాయిస్ ఏమి ఉండదు. 4 క్వశ్చన్స్ 4 మార్క్స్. సో రాసిన తర్వాత ఇది ఎంతసేపు పడుతుంది? దీనికి మొత్తం ½ an hourలో అయిపోతుంది. మళ్ళీ ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ని మనం కరెక్ట్ చేసుకుంటాం రోల్ నెంబర్ వైజ్. దీనికి మనం ఇతర లెక్చరర్స్, కొంచెం ఫ్లోర్ ఇన్ఛార్జెస్ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అక్కడ డిసిప్లిన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టాలి. వేరే లెక్చరర్స్ యొక్క హెల్ప్ తీసుకొని కూడా మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. పై మార్కులను మరియు రికార్డు మార్కులను ఒకే లిస్టులో పోస్ట్ చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ 1 2 3 4తో పాటు బోర్డు సైట్లో ఆ రోజే అప్లోడ్ చేయాలి. ఓకే. ఇక వొకేషనల్, ఇది జనరల్ అన్నమాట. ఆ రోజే అప్లోడ్ చేస్తాం, అయిపోతుంది. ఓకే. సో ఇక వొకేషనల్ స్ట్రీమ్కి వచ్చినట్లయితే వొకేషనల్ స్ట్రీమ్ ప్రాక్టికల్ 10 మార్క్స్ ఉంటుందన్నమాట. వొకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులకు ఆంగ్ల భాషలో థియరీకి 40 మార్క్స్, ప్రాక్టికల్స్కి 10 మార్క్స్, 50 మార్క్సే ఉంటాయి మొత్తం కలిపి. 80 మార్క్స్ పేపర్ లేదు. థియరీలో 40 మార్క్సే. థియరీలో 40 మార్క్స్కి 14 మార్క్స్ రావాలి పాస్ అవ్వాలి అంటే. ఇక ప్రాక్టికల్స్లో 10 మార్క్స్కి 3 మార్కులు పాస్ మార్కులు నిర్ణయించబడ్డాయి. ఇక వీళ్ళకి ప్రాక్టికల్ టాపిక్లు ఏంటంటే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్, లిజనింగ్ కాంప్రిహెన్షన్, రికార్డ్ రైటింగ్. జామ్ లేదు, రోల్ ప్లే లేదు వీళ్ళకి. ఓన్లీ కమ్యూనికేటివ్ ఫంక్షన్, లిజనింగ్ కాంప్రిహెన్షన్, రికార్డుకి 2 మార్కులు, కమ్యూనికేటివ్ ఫంక్షన్కి 4 మార్క్స్, లిజనింగ్ కాంప్రిహెన్షన్కి 4 మార్క్స్, 10 మార్క్సే ఉందన్నమాట వొకేషనల్ వాళ్ళకి. జామ్, రోల్ ప్లే టాపిక్స్ వొకేషనల్ వాళ్ళకి లేవు. కావున ఆ 2 టెస్టులను తప్పించి మిగతాదంతా యథావిధిగా జనరల్ స్ట్రీమ్ మాదిరిగానే చేయాలి. ఇక 2024 మార్చిలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే రెగ్యులర్ స్టూడెంట్స్ మరియు అటెండెన్స్ ఎగ్జామ్షన్ స్టూడెంట్స్, వితౌట్ కాలేజ్ స్టడీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ తప్పనిసరిగా ఉంటుంది. సప్లిమెంటరీ వాళ్ళకి ఉండదు. ఎవరైనా డైరెక్ట్గా సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటే వాళ్ళకి ఉండదు. ఫస్ట్ ఇయర్ రెగ్యులర్గా చదివేవాళ్ళు, ఇక అటెండెన్స్ ఎగ్జామ్షన్తో పాటు చదివే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టికల్స్ ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి 16th నాడు మీరు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. మీరు ఈలోపే ఇంకా కొంతమంది రికార్డ్స్ రాయలేదు, రికార్డ్స్ రాసి సబ్మిట్ చేయండి. ఓకే. వెంటనే సబ్మిట్ చేసేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేయండి.
ఆ రికార్డ్స్ని లెక్చరర్స్ కరెక్షన్ చేయండి. లాస్ట్లో రైట్ కొట్టుకుంటూ లాస్ట్లో ఒక సైన్ చేయండి. కరెక్షన్ చేసి జాగ్రత్తగా సెక్షన్ వైజ్ J1, J2, J3 అని చెప్పేసి సెక్షన్ వైజ్ మీరు ప్రిజర్వ్ చేయండి. తర్వాత బోర్డు వ్యాలిడేషన్ రూల్స్ అనే కొన్ని పంపించింది, నిన్న ఇవాళ పోస్ట్ చేస్తుంది. దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. 100 పేజీ లాంగ్ నోట్బుక్లో సింగిల్ రూల్ 100 పేజీ లాంగ్ నోట్బుక్లో రాయించండి. వీలైనంత అంటే ఒకవైపే రాసేటట్టు చూడండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది. అయినప్పటికీ కొన్ని కాలేజీల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో పబ్లిషర్స్ వాళ్ళు వీళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి ఆ పైన కాలేజీ ఎంబ్లం వచ్చే విధంగా ఒక చిన్న బుక్ ఒకటి ప్రింటింగ్ చేయించి దాన్ని ఒక 20కో 30కో కొని ఒక 70కో 100కో పిల్లలకి అమ్మి దాంట్లో రాపిస్తున్నారు. ఇది బోర్డు రూల్స్కి ఇది వ్యతిరేకం. ఇది బోర్డు క్లియర్గా మాటికి చెప్తూ ఉంది 100 పేజీల లాంగ్ నోట్బుక్లో రాయించండి అని చెప్పేసి. సో అయితే ఇందులో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏది లేదు కాబట్టి సరే ఎలా రాయించినా ఒకటే, కానీ బోర్డు చెప్పిన విధానాన్ని మనం పాటించడం బెటర్. మళ్ళీ అఫీషియల్స్ అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంటుంది వేరే తిరిగి రాయించినట్లయితే, ఆ రూల్స్కి మనం వైలేట్ చేసినట్లయితే. ఇవి ఇంటర్ ప్రాక్టికల్ సంబంధించిన వివరాలు అనమాట. ఇంటర్నలే ఇది, ఎక్స్టర్నల్ ఎవరు ఉండరు. ఓకే, సో లెక్చరర్స్ చూసుకోవాలి. ఆ రోజు లెక్చరర్ రాకపోతే పక్క కాలేజీ నుంచి అయినా లెక్చరర్ తెప్పించుకోండి. అంతేగాని ఎగ్జామ్ మాత్రం February 16th నాడు 9 to 5 అయిపోవాల్సిందే. ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళు ఫెయిల్ అన్నమాట, ఫెయిల్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి రిజల్ట్ రాదు. సో నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీలో రాసుకోవటమే. నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ వీక్ కానీ ఇంకోసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇలాంటివి ఉండవు అని బోర్డు క్లియర్గా చెప్తుంది. ఇక February 19th నాడు వీళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మరొక ఎగ్జామ్ ఉంది, ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ ఉంది. ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ తీసేశారు, ఈసారి డిలీట్ చేశారు. ఆ ఎగ్జామ్కి కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, దానికి కూడా రికార్డ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ 2 ఎగ్జామ్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి February 16th, February 19th. సో మీరు ఎటు వెళ్లకుండా పిల్లలు స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ హాజరవ్వాలన్నమాట. అటెండెన్స్ మ్యాండేటరీ. అటెండెన్స్ లేకపోతే ఆ రోజు హాజరు కాకపోతే ఫెయిల్ అవుతారు అనమాట. మెమో కూడా రాదు. ఇలాంటి కేసులు ఇంతకుముందు కూడా జరిగాయి, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. సో లెక్చరర్స్ మీరు ఈ మార్క్స్ లిస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి. సో అంటే 3 times మనం కండక్ట్ చేసినట్టు మీరు ఒక డేట్ కూడా మెన్షన్ చేయండి. మీరు ఒక డేట్స్ మీరు డైరీ మెయింటైన్ చేయండి. కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ మనం 3 times కండక్ట్ చేసాం. ఈ డేట్న అలాగే రోల్ ప్లే 3 times చేసాం. అలాగే జామ్ కూడా 3 times చేసామని చెప్పేసి క్యుములేటివ్ మార్క్స్ అని ఇక్కడ వేసేయండి. ఓకే, సో ఇందులో ఇది 4th అనమాట ఇది. సో ఇందులో వేసేయండి. ఆ విధంగా మీరు ఒక డైరీ రికార్డ్ కూడా మెయింటైన్ చేయండి. ఒక లిజనింగ్ ప్యాసేజ్ మాత్రం మనం February 16th నాడు చేయబోతున్నాం అంతే. ఆ రోజు ఒక 4 marks ఎగ్జామే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఓకే, ఇది ల్యాబ్ సంబంధించిన వివరాలు అనమాట. ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.